హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు టెక్ ఎండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన యూట్యూబ్ ఛానల్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు ఎవరి ఛానల్ అయినా ఈజీగా హ్యాక్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ఛానల్ కూడా హ్యాక్ చేయడం జరిగింది. వాళ్ళు చేసేదేం లేక యూట్యూబర్స్కి అయితే మెయిల్ పెట్టుకోవడం జరిగింది. సో మన ఛానల్ని హ్యాక్ చేయకుండా ఎలా సెక్యూర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ అకౌంట్ని హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మీరు మీ యూట్యూబ్ అకౌంట్ని ఓపెన్ చేసేయండి. యూట్యూబ్ అకౌంట్ అనేది యాప్లో కాకుండా క్రోమ్ ద్వారా ఓపెన్ చేసేయండి. క్రోమ్లో youtube.com అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఇలా మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ కనిపించే 3 dots మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేయడం వల్ల యూట్యూబ్ పేజ్ అనేది విండోస్లో అంటే మన కంప్యూటర్లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో మీద క్లిక్ చేసి యువర్ ఛానల్ అనే ఆప్షన్ మీద టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఛానల్ అనేది ఓపెన్ అయింది. అంటే ఓన్లీ మీ వీడియోస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే 3 lines మీద క్లిక్ చేసి లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది వచ్చేస్తుంది. ఆ పేజ్ చివరిలో వ్యూ అండ్ చేంజ్ యువర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ హోమ్ పేజ్లో 4th ఆప్షన్ సెక్యూరిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో 2-step వెరిఫికేషన్ అనే ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. అది బై డిఫాల్ట్ ఆఫ్ చేసి ఉంటుంది, దాన్ని మనం ఆన్ చేసుకోవాలన్నమాట. దానికోసం సింపుల్గా దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ మీ యూట్యూబ్ ఛానల్ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ పాస్వర్డ్ని అక్కడ ఇచ్చేసేయండి. నేను నా పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. కాబట్టి దీన్ని హైడ్ చేస్తున్నాను, అంటే ఈజీగా హ్యాక్ చేసిస్తారు కదా, అందుకని హైడ్ చేస్తున్నాను. పాస్వర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇలా మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీరు ఏ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ అక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ట్రై ఇట్ నౌ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీ ఫోన్ కాబోతే చేయొద్దు. ఇలా టైప్ చేసిన తర్వాత మీ డివైస్ యొక్క ఐడి అండ్ మీ లొకేషన్ అండ్ మీ టైం కూడా చూపిస్తుంది. అంటే మీరు ఏ టైంలో చేస్తున్నారో దాని కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఉన్నాయి కదా, ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ అప్రూవ్డ్ అని నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ అనేది మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఇచ్చేసి సెండ్ ఆప్షన్ మీద కొడితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇది చూడండి, ఓటీపీ అనేది నాకు వచ్చేసింది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేసేయాలి. ఈ విధంగా పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. వ్యాలిడేషన్ జరిగిన తర్వాత మనకి టర్న్ ఆన్ అనే ఆప్షన్ అయితే కనిపించేస్తుంది. సింపుల్గా టర్న్ ఆన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టర్నింగ్ ఆన్ 2-step వెరిఫికేషన్ అని వచ్చేసింది. సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయితే అయిపోయింది. 2-step వెరిఫికేషన్ ఈజ్ ఆన్ అని మన ఈరోజు డేట్ కూడా చూపించేస్తుంది. తర్వాత మనకి కన్ఫర్మేషన్ మెసేజ్గా మన మెయిల్కి వాళ్ళు ఒక మెసేజ్ అయితే పంపడం జరుగుతుంది. ఇదిగో మీరు చూడవచ్చు, నా మెయిల్కి మెసేజ్ వచ్చేసింది, మెయిల్ వచ్చేసింది. ఈ మెయిల్లో మనకి మీరు 2-step వెరిఫికేషన్ని ఎనేబుల్ చేసుకున్నారు అని అయితే ఉంటుంది. ఇది కన్ఫర్మేషన్ మెసేజ్ అనమాట, అంటే మెయిల్లో వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్ని హ్యాకర్స్ బారిన పడకుండా లేకపోతే ఎవరు హ్యాక్ చేయకుండా ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్గా అయితే 2-step వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రాంగ్. ఎవరంటే పక్క అదర్ పర్సన్స్ ఎవరు హ్యాక్ చేయలేరు. సో ఈ సింపుల్ ట్రిక్స్ని ఫాలో అయ్యి మీ యూట్యూబ్ ఛానల్ని సెక్యూర్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.